ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయి మీరు టీవీ తీసుకోవాలనుకుంటే ఇదే మీకు రైట్ టైము. ఇప్పుడే తీసుకోండి, తర్వాత మళ్ళీ ప్రైజెస్ అయితే పెరుగుతాయి. మీరు కనుక 10,000 రూపాయల బడ్జెట్ నుంచి 1,00,000 రూపాయల బడ్జెట్ వరకు ఏ టీవీ తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు ఎల్ఈడి టీవీ తీసుకోవాలా, క్యూఎల్ఈడి టీవీ తీసుకోవాలా, మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలా, ఏ టీవీస్ అసలు బెస్ట్ ఉంటాయి, మనం పెట్టే రూపాయికి ఏది వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే టీవీలన్నీ కూడా ఆల్మోస్ట్ మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేను వేరే వాటితో కూడా కంపారిజన్ చేసి అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా నేను చెప్పే రికమెండేషన్స్ అయితే మీరు నమ్మొచ్చు. ఒకవేళ మీకు ఈ టీవీలు మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలంటే ఇక్కడ షాప్ బటన్ అయితే ఉంటుంది. షాప్ బటన్లో మీకు అన్ని కూడా ప్రొడక్ట్స్ కనిపిస్తుంటాయి, అన్ని రకాల సైజెస్లో ఉంటాయి. మీరు దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కనుక 32 ఇంచెస్ టీవీలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీ బడ్జెట్ అనేది ఫస్ట్ స్ట్రిక్ట్లీ నాకు 8,000 రూపాయలు 9,000 రూపాయలు అక్కడ ఉంది అని అనుకుంటే మాత్రం మీకు షామీ నుంచి ఎఫ్ సిరీస్ టీవీలు అయితే ఉంటాయి, మీరు వాటిని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నాకు ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే మీకు టీసీఎల్ నుంచి V4C V5C టీవీలు అయితే ఉంటాయి. నా చాయిస్ అయితే మాత్రం V5Cకి అయితే వెళ్ళండి. ఎందుకంటే V5Cకి V4Cకి మీకు 800 రూపీస్ నుంచి 500 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది. V5Cకి అయితే వెళ్ళండి. అక్కడ మీకు QLED టీవీ వస్తుంది అండ్ మీకు క్వాలిటీ పరంగా కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఈవెన్ HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక కొంచెం 500 ఒక 1000 రూపీస్ బడ్జెట్ పెట్టుకోగలను, నాకు కంపెనీ నుంచి కావాలి అనుకుంటే ఇక్కడ మీకు సామ్సంగ్ నుంచి అయితే హెచ్డి టీవీ అయితే ఉంటుంది. మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక ఎల్ఈడి టీవీ అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఎల్జీ నుంచి LR570 ఒకటి ఉంటుంది, LR600 ఒకటి ఉంటుంది. LR600 వచ్చేటప్పటికి ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. LR570 వచ్చేటప్పటికి మీకు 10 వాట్స్తో మాత్రమే వస్తుంది. ఇది LR600 ఏదైతే ఉందో ఇది మీకు 20 వాట్స్తో వస్తుంది. దీనికి మధ్యలో ఒక 1000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ బడ్జెట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం LR600 అనేది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఐపీఎస్ ప్యానల్ కాబట్టి వైడర్ వ్యూవింగ్ యాంగిల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే కేవలం వీటిని మాత్రమే కన్సిడర్ చేయండి. వీటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ఉంటాయి. నెక్స్ట్ మీరు 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం నా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 15,000 రూపాయల లోపే ఉందనుకుంటే ఇక్కడ మీరు 40 ఇంచెస్కి వెళ్ళండి. నేను దాకా చెప్పాను కదా TCL V5C, దీంట్లో మీకు 40 ఇంచెస్ వస్తుంది. మీరు దాన్ని తీసుకోవచ్చు, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ నేను ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు థామ్సన్ కానివ్వండి, బ్లాపాంక్ట్ కానివ్వండి, ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా స్కిప్ కొట్టేసేయండి. ఇక్కడ మీకు కూకా నుంచి Y74 Pro అయితే ఉంటుంది. ఇది కూడా నేను గట్టిగా అయితే రికమెండ్ చేయను, కానీ నా బడ్జెట్ మరీ తక్కువ ఉందనుకుంటే మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఒక 17,000 to 16,000 ఫ్లక్చువేట్ అవుతుంది. మీరు అక్కడ దాన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు 19,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ బడ్జెట్లో ఫిలిప్స్ నుంచి 8100 QLED టీవీ అయితే ఉంటుంది. గూగుల్ టీవీ వాయిస్తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 1080pలో 120 Hz అయితే సపోర్ట్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ టీవీ అని చెప్పాలి. మీకు లుకింగ్ వైజ్గా చూస్తే ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ ఒక్క ప్రాబ్లం, లైట్గా మీకు లాగ్ అనిపిస్తూ ఉంటుంది రిమోట్, అంతే. రిమైనింగ్ అంతా చాలా బాగుంటుంది. సౌండ్ క్వాలిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటాయి. మీరు దాన్ని అయితే కళ్ళు మూసుకొని పర్చేస్ అయితే చేయొచ్చు. దీంట్లో మీకు 43 ఇంచెస్ ఉంటుంది. మీరు 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ ఏదైనా సరే పర్చేస్ చేయొచ్చు దీంట్లో మీరు. నెక్స్ట్ దీని నుంచి మనం కొంచెం పైకి వెళ్ళామంటే ఇక్కడ మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఇది VU నుంచి VU వైప్ DV అయితే ఉంటుంది. దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. మీకు VA ప్యానల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మెయిన్లీ ఇంకా చెప్పాలంటే మీకు ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్తో వస్తుంది. ఇది మీకు టీవీలోనే 88 వాట్స్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ నేను ఎక్స్టర్నల్గా ఒక సౌండ్ బార్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని అనుకుంటే వాళ్ళు కూడా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు బెడ్రూమ్లోకి నేను పెట్టాలనుకున్నా వాళ్ళు కూడా కన్సిడర్ చేయొచ్చు. 43 ఇంచెస్, ఈవెన్ మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ వరకు ఈ టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ మీకు 75 ఇంచెస్ టీవీ కూడా 60,000 రూపాయల లోపే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. 75 ఇంచెస్ టీవీ మీకు 60,000 వస్తుందంటే మామూలు విషయం కాదు కదా. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నేను అక్కడ నుంచి కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు లుమియో అయితే ఉంటుంది. లుమియో విజన్ 7 వచ్చేటప్పుడు మీకు ఇక్కడ 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ ఉంటుంది. అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో 55 ఇంచెస్ వస్తే మాత్రమే తీసుకోండి. రైట్ నౌ నేను వీడియో చేసే టైంకి 29,600 రూపాయలు, 29,700 రూపాయల దగ్గర ఫ్లక్చువేట్ అవుతుంది. 55 ఇంచెస్ మీరు అక్కడ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఏదైతే మీకు 43 ఇంచెస్ టీవీ ఉందో 43 ఇంచెస్ వచ్చేటప్పటికి 22,000, 21,000 అట్లా అయితే ఉంది. మీరు ఇక్కడ కూడా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. మళ్ళీ మీకు ఈ టీవీ అనేది 43 ఇంచెస్ 28,000 రూపీస్ వరకు వెళ్తుంది. అప్పుడైతే మీరు అసలు కొనొద్దు. ఈవెన్ మీరు 25, 26 దగ్గర కూడా కొనొద్దు. బట్ ఎప్పుడైతే మీకు 22 వరకు వస్తుందో ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ 23కి వచ్చినా సరే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే ఈ లుమియోలో ప్రాబ్లం ఏంటి అంటే
కొత్త కంపెనీ అని ఒకటి, అలాగే మీకు ఆ బ్లాక్ లెవెల్స్ కొంచెం ఇష్యూ అయితే ఉంటాయి. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చారు. మరి ఆ అప్డేట్లో ఎలా ఉందో అదొక్కటే చూడాల్సి ఉంటుంది. సో ఈ టీవీలు అయితే మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకెళ్లారంటే సామ్సంగ్ టీవీస్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ వీటిని అయితే రికమెండ్ చేయట్లేదు. ఇక్కడ నుంచి మీరు కొంచెం బడ్జెట్ పెంచుకోగలిగారు అంటే ఇక్కడ మీకు ఎల్జీ నుంచి UA8200 అయితే ఉంటుంది. ఇది ఒక ఎల్ఈడి టీవీ అనమాట, 4K ఎల్ఈడి టీవీ. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీకు పిక్చర్ క్వాలిటీ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రాసెసర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 4K అప్ స్కేలింగ్ కూడా ఉంటుంది. ఈవెన్ మనం ఒకవేళ న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటారు రూరల్ ఏరియాలో, లేదా సీరియల్స్ చూస్తుంటారు, వాళ్ళందరూ కూడా అప్ స్కేల్ చేసి చూపించడంలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. మీకు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది, కానీ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీరు ఎక్స్టర్నల్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ రిమోట్ మాత్రం పర్చేస్ చేస్తారు. IPS ప్యానల్తో వస్తుంది. చాలా మంచి టీవీ. బ్రైట్నెస్ మరి హెవీ అయితే ఉండదు, మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం ఎరగొడుతుంది. ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు దీన్ని దాటిన తర్వాత వచ్చేటప్పటికి TCL నుంచి TCL P7K P71K అయితే ఉంటాయి. P71K P7K రెండు కూడా ఒకటే మోడల్లో. ఒకవేళ మీకు వీలైతే మాత్రం P7K తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇదే సేమ్ బడ్జెట్లోకి వచ్చేటప్పుడు మీకు Xiaomi నుంచి Xiaomi Cinemagic అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు OTT కంటెంట్ ఎక్కువ ప్లే చేస్తారనుకుంటే మాత్రం విచ్ ఇస్ వెరీ గుడ్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. మిగతా Xiaomi టీవీలు అన్నీ కూడా మనకి స్కిన్ టోన్ అనేది రెడ్ కలర్లో వస్తూ ఉంటుంది. బట్ దీంట్లో మీకు ఆ వామ్ టోన్ అట్లాంటివి ఏమి ఉండదు. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ టీవీని అయితే ఇక్కడ కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక్కడ నుంచి నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు సోనీ నుంచి టీవీ అయితే ఉంటుంది. సోనీ నుంచి వచ్చేటప్పటికి సోనీ బ్రావియా 2 అయితే ఉంటుంది. సోనీ బ్రావియా 2లో ఇక్కడ మీకు మళ్ళీ రెండు ఉంటాయి. సోనీ బ్రావియా 2 M25 ఒకటి ఉంటుంది, S22 M2 అయితే ఒకటి ఉంటుంది. మీకు ఈ రెండు కూడా చూసుకున్నట్లయితే S22 M2 ఏదైతే ఉందో ఇది మీకు ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. S25 M2 ఏదైతే ఉందో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది. మీ బడ్జెట్ తగ్గట్టు అయితే చూసుకోండి. రెండు కూడా మంచి టీవీలు అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ నాకు సామ్సంగ్ నుంచి ఏదైనా టీవీ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు సామ్సంగ్ నుంచి విజన్ AI QLED టీవీ అయితే ఉంటుంది. వీటిని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మీకు నార్మల్ టీవీస్ అయితే ఉంటాయి LED టీవీలు, వాటిని అయితే అస్సలు నేను రికమెండ్ చేయను. ఈవెన్ మీకు బ్రైట్నెస్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ అంత మంచిగా అయితే ఉండదు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే వాటి లింక్స్ అని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే షాప్ బటన్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ మీకు LG నుంచి QLED టీవీ కూడా ఉంటుంది. 8AA సిరీస్, అది మాత్రమే పర్చేస్ చేయండి. మిగతా ఏదైతే తీసుకోవద్దు. మీకు ఏదైతే QLED టీవీ ఉందో ఇది మీకు డాల్బీ అట్మాస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు సోనీలోకి వెళ్ళారంటే సోనీలో కూడా మీకు ఓన్లీ డాల్బీ అట్మాస్ మాత్రమే ఉంటుంది. డాల్బీ విజన్ అయితే ఉండదు. ఒకవేళ మీకు డాల్బీ విజన్ కావాలనుకుంటే మీరు సోనీ బ్రావియా 3కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీకు డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ టీవీలను అయితే మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. వీటిలో మీకు మల్టిపుల్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవి మీకు 43 ఇంచెస్ కానీ 50 ఇంచెస్ కానీ 55 ఇంచెస్ కానీ 65 ఇంచెస్ కానీ 75 ఇంచెస్ కానీ అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఒకవేళ మీరు 43 ఇంచెస్లో తీసుకోవాలి అనుకుంటే వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను, నాకు QLED టీవీ కావాలి కానీ అంత బడ్జెట్ నా దగ్గర లేదు అనుకుంటే ఇక్కడ మీకు రెండు చాయిస్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఫిలిప్స్ నుంచి మినీ LED టీవీ QD మినీ LED టీవీ అయితే ఉంటుంది. మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే కూకా నుంచి కూకా QD మినీ LED టీవీ అయితే ఉంటుంది. వీటినైనా సరే మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే కూకా అనేది ఫిలిప్స్తో కంపేర్ చేస్తే దాదాపుగా 6-7 వేల రూపాయల వరకు ప్రైస్ అయితే తక్కువ ఉంది. బట్ ఇవి మనకి ప్యూర్లీ మినీ LED టీవీలు కాదు, అలాగని QLED టీవీలు కాదు, ఒక మిడ్ రేంజ్లో అయితే ఉంటాయన్నమాట. అన్ని సపోర్ట్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. మీకు లేని సపోర్ట్ అంటే ఏం లేదు. గూగుల్ టీవీ అయితే వస్తుంది, మీకు డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. రీఫ్రెష్ రేట్ కూడా బాగానే ఉంది. ఈవెన్ స్పీడ్ పరంగా బాగానే ఉంది. మీకు వైడర్ వీవింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. బ్లాక్ లెవెల్స్ కూడా బాగున్నాయి. ఇవన్నీ రివ్యూస్ నేను మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. కూకా ఫిలిప్స్ రెండు పోస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. వీటి రెండింటి మధ్య కంపారిజన్ కూడా వెరీ సూన్ మన ఛానల్లో అయితే రాబోతుంది. వీటిని అయితే మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇంకొంచెం నేను బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేటప్పటికి మీకు TCL నుంచి TCL Q6C Q6CS అయితే ఉంటాయి. నా స్ట్రిక్ట్లీ సజెషన్ ఏంటి అంటే Q6Cని ప్రజెంట్ మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. చాలామంది చెప్తున్నారు Q6Cని తీసుకోవచ్చు అని. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో. మీరు ఎవరన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి అడిగినా నేను మీకు ఆ వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. TCLలో ఈ రెండు మోడల్స్ ఏవైతే ఉన్నాయో TCL C6K కానీ Q6C కానీ రెండు కూడా ఒకటే మోడల్స్. బట్ ప్యానల్లో ఏదో డిఫరెన్షియేషన్ ఉన్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే Q6C మాత్రమే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. C6Kలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా నేను నోటీస్ చేయలేదు. నాకు చాలామంది కూడా టీవీలు తీసుకున్న వాళ్ళు చాలామంది వీడియోస్ అయితే పెట్టారు. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు వాట్సాప్లో. Q6Cనే ఎక్కువ ప్రాబ్లం అయితే వస్తుంది. ఒకవేళ ఎవరైనా Q6C తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లయితే స్కిప్ చేసి C6K అయితే వెళ్ళిపోండి. సేమ్ ఫీచర్స్ మీకు C6Kలో కూడా ఆఫర్ చేస్తారు. డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ 144 Hz రిఫ్రెష్ రేటు, మీకు ఓంక్యూ స్పీకర్స్ కానీ IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కానివ్వండి, 124 Hz రిఫ్రెష్ రేట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. ఒకటి ఉంది ఒకటి లేదనేం లేదు. ప్రతి ఒక్క ఫీచర్ దాంట్లో దొరుకుతుంది. మీరు కావాలంటే ఈ C6K అయితే వెళ్ళండి. ఇంకొంచెం నాకు బడ్జెట్లో తక్కువ కావాలి అనుకుంటే దీంట్లోనే మీకు C6KS అయితే ఉంటుంది. మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సేమ్ స్పెక్స్ వస్తాయి. కాకపోతే ఏంటి దానికి దీనికి
దీనికి తేడా అంటే C6K ఏదైతే ఉందో అది మీకు 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. C6KS ఏదైతే ఉందో అది మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. అంతే తేడా, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. అండ్ మీకు పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, ఈవెన్ బ్రైట్నెస్ కానివ్వండి, ఆల్మోస్ట్ మీకు 800 నుంచి 900 నిట్స్ 1000 నిట్స్ వరకు కూడా పీక్ బ్రైట్నెస్ అయితే నోట్ చేస్తూ ఉందన్నమాట. ఇది ఖచ్చితంగా మీరు వీటిని అయితే ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ మీకు లుమియో నుంచి విజన్ 9 అయితే ఉంటుంది, QD మినీ LED టీవీ. సో బడ్జెట్ కొంచెం ప్రజెంట్ ఎక్కువ ఉంది, ఒకవేళ నేను పెట్టుకోగలను అనుకుంటే, నాకు ఫాస్టెస్ట్ టీవీ కావాలి అని అనుకుంటే మాత్రం పిక్చర్ క్వాలిటీ పరంగా కానివ్వండి, ఫాస్ట్గా పరంగా కానివ్వండి, మీకు బ్రైట్నెస్ పరంగా కానీ లుమియో విజన్ 9 కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇవి మాత్రమే కాదు, చాలా మంది హైసెన్స్ నుంచి టీవీలు అడుగుతున్నారు. హైసెన్స్ నుంచి మీరు QLED అయితే పక్కన పెట్టేయండి, కానీ మినీ LED టీవీలు అయితే ఉన్నాయి. U7Q కానీ U75Q కానీ ఈ రెండు మినీ LED టీవీలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. బడ్జెట్ పరంగా చూసినప్పటికీ మనకి చాలా వరకు బడ్జెట్లోనే వస్తున్నాయి. వీటిని అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. కాకపోతే ఇది మీకు విడా వాయిస్తో వస్తుంది, అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని యాప్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు బ్రైట్నెస్ కూడా చూసుకున్నట్లయితే పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పుడు మీకు అప్ టు 800 నిట్స్ నుంచి 900 నిట్స్ వరకు వస్తుంది అనమాట. మీరు ఎలాంటి లైటింగ్ కండిషన్లో అయినా సరే వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీటిని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సేమ్ బడ్జెట్లో మీకు ఇక్కడ నాకు నేను మీకు చెప్పాను కదా, LG నుంచి QNED టీవీలు, వీటిని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. LG నుంచి QNED 8AA సిరీస్ అయితే ఉంటుంది, మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మీకు 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ వరకు కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. ఓన్లీ ఈ సిరీస్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఇక్కడ ఈ టీవీలు మాత్రమే మీకు చాలా వర్త్ అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా 3. సో ఈ టీవీని అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మీకు డాల్బీ విజన్ కూడా యాడ్ అవుతుంది. ప్రీవియస్గా మనకి సోనీ బ్రావియా 2లో ఓన్లీ డాల్బీ అట్మాస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనకి బ్రావియా 3కి వచ్చేటప్పటికి డాల్బీ విజన్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఈవెన్ మీరు LGలోకి వెళ్ళిన QNED టీవీ తీసుకున్నా సరే, లేదా LG UA8200 తీసుకున్నా సరే, అక్కడ మీకు డాల్బీ అట్మాస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీకు డాల్బీ విజన్ కూడా యాడ్ అవుతుంది. మీరు ఒకవేళ కావాలంటే దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ బ్రైట్నెస్ కానీ, వైడ్ వేర్ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, బ్లాక్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. గూగుల్ టీవీ OSతో కూడా వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీరు 55 ఇంచెస్ అయినా, 65 ఇంచెస్ అయినా, 75 ఇంచెస్ అయినా మీకు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు సోనీ నుంచి సోనీ బ్రావియా 5 అయితే ఉంటుంది. బ్రావియా 5 ఇది వచ్చేటప్పటికి మినీ LED టీవీ. సో ఈ మినీ LED టీవీని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అంటే నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయండి. బడ్జెట్ అనేది మీకు 1 lakh అయితే దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంట్లో కూడా మీకు మల్టిపుల్ చాయిస్ అయితే ఉన్నాయి. మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ ఇలా మీకు మోడల్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మీకు 83 ఇంచెస్ అట్లా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ మీకు బ్రావియా 7 కూడా ఉంటుంది మినీ LED టీవీ. ఏంటి దానికి దీనికి తేడా అంటే, బ్రైట్నెస్ అనేది ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం థిక్ కలర్స్ అయితే మీకు బ్రావియా 7లో అయితే కనిపిస్తూ ఉంటాయి, కంపేర్ టు మనం బ్రావియా 5తో కంపేర్ చేస్తే. రెండు కూడా మీకు మినీ LED టీవీలే. కొంచెం డీపర్ బ్లాక్స్ వస్తున్నట్లయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ మీకు ఇక్కడ బ్రావియా 8 అవి ఉంటాయి. మీరు OLED టీవీలు కావాలంటే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ అవి, మీరు కావాలంటే వాటిని అయితే పర్చేస్ చేయొచ్చు. తర్వాత మీకు LG నుంచి EVO అయితే ఉంటుంది, EVO సిరీస్ LED టీవీలు, వాటిని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు OLED టీవీలు పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ అయితే యూజ్ చేసుకోండి. నాట్ ఓన్లీ OLED టీవీలు, మీరు ఏ టీవీలు యూజ్ చేసినా సరే ఖచ్చితంగా బ్రైట్నెస్ కొంచెం తక్కువ యూజ్ చేయండి. అలాగే స్టెబిలైజర్ అనేది పక్కాగా యూజ్ చేయండి. మీకు లైఫ్ అనేది ఎక్కువ అయితే వస్తుంది. సో ఇవి గైస్, మీరు కనుక టీవీలు కొనాలి అనుకుంటే 10,000 రూపాయల బడ్జెట్ నుంచి 1 lakh రూపీస్ బడ్జెట్ వరకు మీరు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మీకు మల్టిపుల్ టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ మీకు మంచివంటే మాత్రం మీకు వాల్యూ ఫర్ మనీ ఉండే టీవీలని, వీటిని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంకా మీకు బడ్జెట్లో చాలా టీవీలు అయితే ఉన్నాయి, కాకపోతే వాటన్నిటిని కూడా స్కిప్ చేసేయండి. వాటన్నిటిలో ఏదో ఒక లోపాలు అయితే ఉన్నాయన్నమాట. అందుకే నేను వాటన్నిటిని కూడా ఇక్కడ రికమెండ్ అయితే చేయట్లేదు. వాటన్నిటిని స్కిప్ చేసి మీరు వీటిని కనుక తీసుకున్నట్లయితే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. తెలుసు కదా, మీరు ఒకవేళ వీటిని పర్చేస్ చేసినప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పక్కన మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది, వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. అలాగే మీరు వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి, అమెజాన్ లింక్స్. పక్కన మీకు షాప్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ షాప్ బటన్ మీద క్లిక్ చేసి మీకు ఏ ప్రోడక్ట్ కావాలో దాని మీద క్లిక్ చేసి అయితే మీరు ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయొచ్చు. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో. మీకు కనుక వీడియో హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.